తిరుపతి సిరీస్లో ఇది పార్ట్ 7. ఇప్పుడైతే మేము చక్రతీర్థం దగ్గరకు వచ్చాము. ఏదైతే సుమోలో మేము మాట్లాడుకొని వచ్చామో తర్వాత 3rd ప్లేస్ అనమాట ఇది. ఇక్కడే మనకి అన్నీ అయిపోతాయండి. చక్రతీర్థం, శిలాతోరణం, అలాగే రాక్ గార్డెన్ అన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి. సో ఇదంతా కూడా ఒకటే ప్లేస్ అనమాట. ఇక్కడైతే మేము చక్రతీర్థానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇది ఒక కొండ దిగి మళ్ళీ ఇంకొక కొండ ఎక్కాల్సి ఉంటుంది. కొండ అంటే మరీ పెద్ద కొండ కాదు, బట్ కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయి. వెళ్ళి రావడానికి అయితే మాకైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. అండ్ శివుడు ఉంటారు అక్కడ, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చానమాట. మీరు ఇంతకుముందు వెళ్ళారా లేదా అనేది కింద నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క షార్ట్ రూపంలో అయితే నేను మీకు ప్రజెంట్ చేశాను. బట్ ఇక్కడ ఈ ఒక ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని ఒక షార్ట్ రూపంలో చూపించడం అస్సలు అవ్వదండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట వీడియో మొత్తానికి. అండ్ ఒక్కొక్క స్టోన్ కూడా ఇక్కడ అసలు ఈ స్టోన్ చూసారా, కింద అయితే అస్సలు బేస్ లేదు, బట్ అంత పెద్ద కొండ ఎలా నుంచుందా అనిపించింది నాకైతే. అండ్ శివుడు అయితే మనకి సపరేట్గా పెద్ద గర్భగుడి లాగా ఏమి ఉండదన్నమాట. ఇదే ప్లేస్లో శివుడు అయితే ఉంటారు. బట్ నేను ఇక్కడైతే చూపించట్లేదు, ఎందుకంటే నేను చూపించను. నో ఫొటోస్ అని ఆల్రెడీ చెప్తున్నారు. అలాగే అక్కడ గోడల మీద కూడా రాసి ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఆంజనేయ స్వామి ఉన్నారు. అండ్ ఇటు పక్కన నరసింహస్వామి కూడా ఉన్నారనమాట. మీకు ఆపోజిట్లో దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు. అండ్ ఇదైతే 5వ కొండ అంటండి. అలాగే దీన్ని నారాయణ పర్వతం అని అంటారంట. ఇక్కడ విష్ణువు అలాగే శివుడు కలిసి ఉన్న ప్రదేశం అంట ఇది. అక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు. అందరికీ చెప్పి వాళ్ళు అర్చనైతే చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ చూస్తే ఒరిజినల్ రుద్రాక్షలు అనేవి అమ్ముతున్నారు. మనకి కింద కాయిన్ పెట్టి పైన ఇలా వేలు పెడితే అదైతే తిరుగుతుందనమాట. అండ్ ఇక్కడ ఈ వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వలేదు, ఇంకొక వీడియోలో తీశాను. అండ్ మా పాపకి అక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాము. అలాగే కొంచెం తింటూ వెళ్ళటానికి పల్లీలు అయితే తీసుకున్నాము. ఇక్కడ నెమలి, పావురాలు చాలా ఉన్నాయి. అవి కూడా వీడియో క్యాప్చర్ చేశాను, బట్ ఫుల్ లెంత్గా అప్లోడ్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయాము. మేమైతే రామ్ బగీచా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చి మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అంతవరకు బాయ్.